రాష్ట్రంలో మళ్లీ చలి పెరిగింది. 3 రోజుల క్రితం కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదు కాగా ప్రస్తుతం సగానికి పడిపోయాయి. పలు జిల్లాల్లో రాత్రిపూట 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. అన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఏపీలో తుఫాను, అల్పపీడన ప్రభావంతో వారం రోజుల పాటు తగ్గుముఖం పట్టిన చలి 2 రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. టెంపరేచర్లు సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల తక్కువకు పడిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా 15 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువగా రికార్డయ్యాయి. అత్యల్పంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహెల్లోనూ 6.9 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 7.1 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్పేట్లో 7.3, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో 7.5, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8, నిర్మల్ జిల్లా పెంబిలో 8.5, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్లో 9, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారంలో 9, మెదక్ జిల్లా నర్సాపూర్లో 9.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో 9.6, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 9.7, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ముత్తారంలో 9.9, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాఘవపేటలో 10 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 10.3 నుంచి 13.2 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యాయి. 9 జిల్లాల్లో 10 నుంచి 11 మధ్య, 5 జిల్లాల్లో 11 నుంచి 12 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ సిటీ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బీహెచ్ఈఎల్లో అత్యల్పంగా 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మౌలాలిలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. రాష్ట్రంలో రానున్న 2 వారాల పాటు చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. టెంపరేచర్లు మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ లో టెంపరేచర్లు పడిపోతాయని తెలిపారు. ఈ నెల 2వ వారంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే ఈ నెల 8న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తర్వాత అది 4 రోజుల్లో శ్రీలంక వైపు వెళ్లి తీరం దాటుతుందని తెలిపారు. ఆ అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.